సబ్మెరైన్ జలాంతర్గామి. సముద్రం నీటి అడుగు భాగంలో వెళ్ళే షిప్ అంటారు, అంటే పడవ. మరి ఈ పడవలో ఎంతమంది ప్రయాణిస్తారు, ఎంతమంది మెకానిక్లు ఉంటారు? జలాంతర్గామి నీటి అడుగు భాగంలో వెళ్తుంది. ఇది యుద్ధం సమయాల్లో వేరు వేరు దేశాల్లో యుద్ధాలు సంభవించినప్పుడు ఆ దేశాల ఎంబట నీటి అడుగు భాగంలో వెళ్తుంది. మరి ఈ జలాంతర్గామి మిషన్ ఏరియా చూడండి, ఎన్ని రకాలుగా ఎన్ని మిషన్లు ఉన్నాయో చూడండి. అన్ని బ్లోయర్స్, మిషన్స్, అంతా రకరకాల మిషన్లు మనకు చెప్పడానికి రాదు, అన్ని మిషన్లు ఉన్నాయి. ఇందులో ప్రయాణించే మనుషులు కూడా రకరకాలుగా యూజ్ చేసుకోవడానికి అన్ని వసతులు ఉన్నాయి. రెస్ట్ తీసుకునేది ఇక్కడ ఈ ఇంజనీరు ఈయన, ఇక్కడ రెస్ట్ తీసుకుని టెక్నీషియన్ ఇలా పడుకొని వెళ్తూ ఉంటారు. ఇది చూడండి, ఇది కూడా టీ టైం, అలా ఫ్రూట్స్, ఇలా మళ్ళీ రెస్ట్ తీసుకునే రూమ్స్, రకరకాల రూమ్స్ ఉన్నాయి ఇందులో. ఇది రామకృష్ణ బీచ్లో ఒక ఒడ్డుకి సముద్రం ఒడ్డుని పెట్టారు, ఎగ్జిబిషన్లా పెట్టారు జలాంతర్గామి చూడడానికి. సందర్శకులు కూడా బాగా చూస్తున్నారు. మరి ఈ మిషన్ చూడండి, ఇవన్నీ వాల్స్ ఉన్నాయండి, వాల్స్ ఇవన్నీ చూడండి, ఇవన్నీ వాల్స్. రకరకాల టెక్నీషియన్స్, ఇంజనీర్ ఈయన కూడా ఇక్కడ మెకానిక్ చేస్తున్నాడు. ఇమీడియట్గా ఏదైనా ప్రాబ్లం వస్తే మెకానిక్ చేయడానికి ప్రతి సెక్షన్లోనూ ఒక్కొక్క మనిషి ఉంటారు. అలాగే రెస్ట్ రూమ్లు కూడా ఉన్నాయి ఇందులో. ఇలా చూడండి, ఇది ఓన్లీ యుద్ధ వీరులు అత్యవసర పరిస్థితుల్లో వాడుకునే జలాంతర్గామి. ఇప్పుడు సందర్శకులకి రామకృష్ణ బీచ్ వైజాగ్లో ఉంది. ఇది ఇంజన్స్, డీజిల్ ఇంజన్స్. ఇలా చూడండి, ఎయిర్ కంప్రెసర్, బ్లోయర్స్, రకరకాల మిషన్లు ఉన్నాయి ఇందులోనే. మొత్తం అసలు ఏ మిషన్ దేనికి పనిచేస్తుందో కూడా మనకు తెలియదు. జలాంతర్గామి 50 ఫీట్లు పొడవు ఉండొచ్చు. అంతా హెవీ ఇంజన్స్ ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.